ఇంకా ఇంకా ఏదో చూడాలేమో ఇంకా ఎక్స్పీరియన్స్ వాట్ నథింగ్ అండి. ఏం నేర్చుకున్నా ఐ జస్ట్ ఫీల్ వన్ థింగ్ అండి, అంటే విత్ దిస్ ఇట్స్ జస్ట్ ఐ అండర్స్టాండ్ వన్ థింగ్, మనకి ఏం జరుగుతుందో ఎవరికి గ్యారంటీ లేదు, ఏమి గ్యారంటీ లేదు. నా ఫీలింగ్ ఒకటేనండి, ఎప్పుడు ఎవరికి చావు వస్తుందో ఎప్పుడు ఎవరికి ఏమొస్తుందో మనకి తెలియదు, మన చేతిలో లేదు. మనం ఎప్పుడు పుట్టామో మనకు తెలియదు, మనం ఎప్పుడు చచ్చిపోతామో మనకు తెలియదు. దీంట్లో నాకు వచ్చిన లెసన్ ఏంటంటే, బ్రతికినంత కాలం వీడిని తిట్టుకొని ఆడిని తిట్టుకొని వీడేం చేశాడో వాడేం చేశాడో, వీడిని నేను ఎలా అనగదొక్కాలా, వాడి దగ్గర నేను ఎలా డబ్బులు సంపాదించాలా, ఎవరిని ఎలా ఇదంతా వద్దు, ఈ ట్రాష్ ఇదంతా. నువ్వు ఆనందంగా ఉన్నావా లేదా, చచ్చిపోయే ఆ మరుక్షణం నువ్వు ఆనందంగా ఉండాలి. నాకు ఎప్పుడైతే చావు గురించి ఫీలింగ్ వచ్చి నేను మా అన్నకు మాట అన్నాను చూడండి, అరే చాలా చూడాలరా ఇంకా అని, ఆ ఫీలింగ్ కలగకూడదండి. చావు వచ్చినప్పుడు నేను ఇంకా చాలా చూడాలరా అనే ఫీలింగ్ కలగకూడదు. వచ్చిందా దా, అన్ని చూస్తాను, ఆనందంగా ఉన్నాను, టేక్ మీ అవే, ఆ ఫీలింగ్ రావాలి సార్. యాక్సిడెంట్ అవడానికి మీరే కారణం అని, అంటే మీ బ్యాచ్ మొత్తం తర్వాత మీడియాలో విస్తృతంగా వచ్చింది. ఎందుకంటే మీరు తాగారని, తాగి డ్రైవ్ చేసి రెక్లెస్గా, దానివల్ల యాక్సిడెంట్ చేసుకున్నారని, అంటే ఉద్దేశపూర్వకంగా కాదు, బాధ్యతారాహిత్యంగా డ్రైవ్ చేయడం వల్ల. ఫ్రీగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారండి, మనకి ప్రాబ్లమే అది. నిజం తెలిసి మాట్లాడేవాడు ఒక్కడు లేడు. దొరికిందే అవకాశం కదా, ఏదో ఒకటి మాట్లాడేద్దాం అని మాట్లాడే చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఇదే లెసన్ ఉండాలి. బ్రతికినంతకాలం ఎందుకు రాబో వీడి గురించి ఆడి గురించి మాట్లాడతారు, మీ గురించి మీరు మాట్లాడుకోండి, మీ గురించి మీరు చూసుకోండి, మీ వెనకాల మీరు చూసుకోండి. మీ బ్రతుకులు ఎంత నీచంగా ఉంటాయో మీకు అర్థం అవుద్ది. ఎందుకు వద్దు, నేను తాగానా తిన్నానా ఏం చేశానా డాక్టర్లకు తెలుసు. నేను ఆల్కహాలిక్ అయితే నాకు ఎందుకు ఇస్తారు, అనస్థిషియా ఎందుకు ఇస్తారు, నాకు సర్జరీ ఎందుకు చేస్తారు అడగండి డాక్టర్స్ని, కిమ్స్లో అడగండి. శుభ్రంగా భోజనం చేసి కార్యక్రమం జరిగిపోయింది, కనురెప్ప అలా మూసి తెరిచేలోపు అయిపోయింది. ఎవ్వరి తప్పు లేదు, ఎవ్వరి ఫాల్ట్ లేదు. నాకేదో చేతబడి చేశారు, అదేదో వచ్చింది, ఆ మధ్యలో ఏదో వచ్చింది, దాన్ని మిస్ అయిపోయి ఏమీ జరగలేదండి, ఏమీ జరగలేదు. సో ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువ అయ్యి, అంటే ఓవర్ డోస్ అయ్యి, దానివల్ల అతిగా ప్రవర్తించడం కానీ, దాని రియాక్షన్స్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన అనుభవం ఎప్పుడైనా సరే జూనియర్ ఎన్టీఆర్కి ఎదురయ్యిందా? మందు తాగి అతిగా ప్రవర్తించే వాళ్ళు అంటేనే చిరాకు సార్. నాకు మందు పడదండి. మీరు ఆ వీడియో మీరు చూసారు సార్? చూసా. ఆ వీడియో ఒకటి నేను తాగానా సార్? అసలు దాంట్లో లేదు, తాగుతున్నట్టు అందరూ ఆ వాతావరణం ఉంది. నేను తాగానా సార్? పక్కన వాళ్ళందరూ గ్లాసులు అలా సిప్ చేశారు, నేనేం చేస్తున్నాను సార్? దరువేస్తున్నట్టు. కంట్రీలో డైలాగ్ ఉంటుంది సార్, మందు తాగకుండానే కిక్లో ఉంటానని. నాది అలాంటి మనస్తత్వమే సార్. నేను కిక్లో రావడానికి మంద అది నన్ను చూసే పెట్టాడు సార్ మేర రమేష్ డైలాగ్. పెద్ద ఎన్టీఆర్ ఇచ్చిన వారసత్వం. అంటే ఏమో సార్, అంటే బిజీ లైఫ్ సార్,